V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పూర్ణ మార్కెట్ వ్యాపారస్తులు హర్షనాదం వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్నట్టుగా రోడ్డు మీద కార్లకి స్కూటర్లకి పార్కింగ్ ఇవ్వాలని, ఎవరిని కూడా వ్యాపారం పెట్టకుండా చూడాలని, దీనివల్ల లోపల వ్యాపారస్తులకి అన్ని విధాలా బాగుంటుందని, వ్యాపారం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. రేపు 20న జరగబోయే యాక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా ముందు బయట వ్యాపారం చేయొద్దని, పెట్టొద్దని తెలియజేశారు. అక్కడ పెట్టిన లోపల వ్యాపారస్తులు చేస్తున్న వ్యాపారాన్ని ఆశీలు కట్టమని మొగమాటం లేకుండా ముఖం మీద తెలియజేశారు. మా తాత ముత్తాతల నుంచి కొట్లు మది అలాంటప్పుడు మాకు బతుకులు బయటకు అమ్ముదామంటే మాకు తీసేయడం చేయడం చేస్తున్నారు. బయట ఇప్పుడు ఎలా జరుగుతుందో అప్పుడు కనుక అలా జరిగితే మాకు సంతోషిస్తాము. అంతా అప్పుడు దుకాణాలు అంత రోడ్డు అంతా దుకాణాలు పెట్టారు. బేరాలు లేక చచ్చిపోయేవారు. బేరాలు లేక వ్యాపారం కొనుగోలు కుళ్ళిపోయి పారేసేవారు. అప్పుల పాలు అయిపోయి వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాము. వడ్డీలు పెంచేస్తున్నారు, ఇవ్వకపోతే కొట్టేస్తున్నారు, ఇవ్వకపోతే మనుషుల మీద తిరగబడుతున్నారు. ఆ వ్యాపారం అమ్మడం వాళ్ళకి వడ్డీలు కట్టేయడము అలా చేస్తున్నాము. చేసి బట్టే మా బతుకులు లేవు అని చెప్పి మా బతికిన దారి తెలి చూపించాం. నా పేరు సత్యవతి బాబు, సూరాడు సత్యవతి నా పేరు. ఇక్కడ వాతావరణం బాగాలేదు సార్. మార్కెట్లో కూడా వాతావరణం చాలా అన్యాయంగా ఉంది. బయట కూడా మార్కెట్లో తీసేసారు కనుక అలాగే మేము కూడా వ్యాపారాలు చేయాలంటే దేవుడి దయ వల్ల అందరూ బ్రతకాలని మేము చూస్తున్నాము. కానీ ఒకటి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలాగా మీరు చెయ్యండి సారు. అది చెప్పమ్మా. ఎవరికి అన్యాయం జరగకుంటానా, మాకు అన్యాయం మార్కెట్లో జరగకుంటానా, మీరు పెద్దలుగా ఉన్నారు కాబట్టి మార్కెట్లో ఉండే వాళ్ళందరికీ బాగా ఉండాలని కోరుకుంటూ మేము కోరుకుంటున్నాము. పేరు త్రిమేశ్వరరావు. వల్లటమ పూర్ణ మార్కెట్ పేరు పునాది నుంచి పేరు పూర్ణ మార్కెట్ పేరు విశాఖపట్నం మేటు. విశాఖపట్నం పేరు పూర్ణ మార్కెట్. 15 సంవత్సరాల కింద నుంచి డౌన్ అయింది పూర్ణ మార్కెట్. రోడ్డు మీద అందరు పెట్టేస్తున్నారు. ఇప్పుడు 3 నెలలు పెట్టి ఇప్పుడు బాగుంది. పార్కింగ్ ఉంది, కస్టమర్లు బాగా వస్తున్నారు. ఇప్పుడు పార్కింగ్ వచ్చిన కస్టమర్లు లోపలికి వస్తున్నారు. అందరూ అదే మాట, బాబు అలాగే బాగుంది, మాకు పార్కింగ్ చోటు బాగుంది, అన్నీ బాగుంది. రోడ్డు మీద ఎక్కడెక్కడ కొనుక్కొని వెళ్ళిపోతున్నాం, చేస్తున్నాము, పూర్ణమకి రానది స్వామతి లేదు మాకి అంటున్నారు అందరూ కస్టమర్లు. కార్లు అన్నీ, బైకులు అయినా కారు అయినా సైకిల్ అయినా చోటు లేదు. ఇప్పుడు బాగుంది అంటున్నారు అందరు. ఇప్పుడు అలాగే ఉంటే మంచిది. పార్టీ కూర్చుంటాం. అది సత్యనారాయణ పూర్ణ మార్కెట్ లోపల వ్యాపారం. పూర్ణ మార్కెట్ ఒక 5-6 సంవత్సరాలు పెట్టి అవుట్లో దుకాణాల వల్ల మార్కెట్లో అతిలే కడుతున్నారు. కానీ లోపల చూస్తే వ్యాపారాలు ఏమీ లేవండి. చాలా ఇబ్బందులు పడ్డారు. మేము అందరం పడుతున్నాం. ఫైనాన్సర్లు కూడా కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఈ షాపులు తీసిన తర్వాత సాయంత్రం అవ్వదు, జనాలు కొంచెం లోపలికి వస్తున్నారు, ఆ వ్యాపారాలు అయ్యే చేసుకుంటున్నారు. బాగుంది. అది ఇంతవరకే బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ అక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా పార్కింగ్ ఉంది కాబట్టి లోపలికి రాగలుగుతున్నారు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. దీని ఎలా కంటిన్యూ చేస్తే వాళ్ళు కొంచెం మేము అందరం కలిసి వ్యాపారాలు లోపల చేసుకోగలం, ఆశీలు కూడా మేము కట్టుకోగలం. మళ్ళీ మీరు బయటకు ఇచ్చేస్తే మేము లోపల ఆశీలు కట్టడం ఆపేయడం జరుగుతుంది. తెలిసింది లేదు, అటు కమిషనర్ గారికి, ఇటు పోలీస్ కమిషనర్కి, మున్సిపల్ వాళ్ళకి, వర్తక సంఘానికి మేము అందరం చెప్పాల్సింది ఇదేనండి. ప్రజలు అందరూ బాగోవాలి. కానీ పూర్ణ మార్కెట్ లోపల మార్కెట్ కానీ అవుట్ మార్కెట్ ఏం లేదండి. ఎప్పుడూ ఈ మధ్యకాలంలో వచ్చింది. అది కూడా బయట లోపల షాపులోనే బయట పెడుతున్నారు. షాపులు ఉన్న వాళ్ళకే ఉన్నాయి, లేని వాళ్ళకే ఉన్నాయి కదా సార్. దీన్ని మరి మీరు న్యాయం చేస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మార్కెట్లో చేసేది అందరూ అప్పుల మీదే చేస్తారు. ఇందులో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. ఫైనాన్స్ బుక్లు మాత్రం ఉన్నాయి లెక్కెట్టుకోవడానికి రోజులు. దీన్ని మీరు అందరూ న్యాయం చేయాలని కోరుకుంటూ మీ న్యాయానికి మీరు ఇస్తున్నారు. వెళ్తున్నారు, ఎక్కువేం లేదండి. ఎక్కువ వసూలు చేయడానికి లోపల అవ్వదు కదా సార్. అవుట్ అయితే అవుతుంది బాబాయ్. దానివల్ల మీరు అందరూ న్యాయం చేసి ఈ మాకు లోపల కొంచెం బిగిరించినాడు. అసలు ఇప్పటికే మార్కెట్ 3 వంతులు పడిపోయి ఉంది. మళ్ళీ ఉన్న జనం కూడా రాకపోతే మేము షాపులు తీసుకోవడం, అందులో కూర్చోవడం అవుతుంది. కానీ వ్యాపారాలు లేవు. ఇప్పుడు 4 రోజులు పెట్టి కొంచెం బాగుంది. దాన్ని అలా నడిపేసి కంటిన్యూ చేస్తారని మేము మళ్ళీ మీ అందరినీ కోరుకుంటున్నాం. అధికారులు అందరినీ, ఆఫీసర్లు అందరినీ. పాట పెట్టేటప్పుడు మాకు తెలియపరచు, అప్పుడు మేము బాగుంటాం. బయట దుకాణాలు పెట్టడానికి ఇప్పటికే చచ్చిపోతున్నాం. ఒంట్లో బాగలేకపోయినా, ఒంట్లో బాగున్నా ఆశలు కట్టకపోతే మాకు పీడిస్తుంది. ఉన్నా, ఆశలు కట్టుకున్నాం. నా పేరు తులసిరామ. 30 సంవత్సరాల నుంచి 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 30
పౌర్ణ మార్కెట్ సామాన్లు వ్యాపారం చేస్తున్నాం. మార్కెట్ వేలం వేసేటప్పుడు వ్యాపారస్తులకు తెలియజేయవలసిందిగా పాడిన వాళ్ళు తెలియజేయవలసిన కోరుతున్నాము. తర్వాత పార్కింగ్ స్థలాల్లో వ్యాపారం పెట్టడానికి వీల్లేదు. పార్కింగ్ స్థలాల్లో వ్యాపారం పెడితే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి వచ్చిన కస్టమర్లు. ఇప్పుడు పార్కింగ్ బాగా ఉన్నది కాబట్టి వ్యాపారస్తులకి పర్వాలేదు, వ్యాపారం జరుగుతుంది. లోపలికి కస్టమర్లు అందరూ వచ్చి సామాన్లు కొనుక్కుంటున్నారు. ఇంతకుముందు పార్కింగ్ జాగాలో వ్యాపారం చేయడం వల్ల మార్కెట్ లోపలికి ఎవరూ రావడం లేదు. ఇది కంటిన్యూగా పార్కింగ్ జాగాలో పార్కింగే ఉండాలి, వ్యాపారం పెట్టడానికి వీలు లేదు అని వ్యాపారస్తులు మేము కోరుకుంటున్నాము. పార్కింగ్ స్థలాల్లో మాత్రం వ్యాపారం చేసినట్టయితే మేము లోపల ఉన్న వాళ్ళందరూ ఆశీలు కట్టము అని మేము వర్తక సంఘం అందరం కలిపి చెప్తున్నాము. ఒక్కదాన్ని ఇది ఉన్న మార్కెట్ ఇది. ఇప్పుడు కొత్త పేర్లు ఉండవు. ఉన్నది ఇంచే ముందు పేర్లు ఇది. ఇప్పుడు ఇంచిపేట పేర్లు మార్చుకుంటే అవ్వదు. ఇప్పుడు అన్ని పేర్లు ఎవరి పేర్ల మీద ఉంది వాళ్ళది ఉండాలి. పూర్ణమా గ్యాంగర్ షాప్ అయినా మా షాప్కైనా వాళ్ళ పేరు మీద ఉండాలి. వాళ్ళ పేరు మేము ఓనర్ పేరు మీద ఉండాలి. అది పోయి 2 మొన్న వచ్చిన పేరు మీద ఎక్కిస్తే అవ్వదు కదా సార్. 2 పేర్లు అవ్వదు కదా సార్. అది ఏదన్నా పార్కింగ్ ఉండాలి. చోట్లు పెట్టినది వెళ్ళింది సార్. అది మాకు కస్టమర్ బాగా వస్తున్నారు. ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళందరూ బాగా అంటున్నారు, బాబు పార్కింగ్ ఉంది, బాగుంది, వచ్చి కొంటున్నాం బాబు, ఇంతకుముందు అయితే దూరం కొనుక్కొని వెళ్ళిపోతున్నాం అండి, లోపల చోటు లేదండి రోడ్డు మీద అని అన్నారు. ఇప్పుడు అందరూ వచ్చి అదే మాట చెప్తున్నారు సార్. అలాగే ఉండాలి మాకు. అలాగే ఉండి మేము కోరుకుంటున్నాం సార్. పార్కింగ్ సైడ్ పార్కింగ్ ఉండాలి. కారు సైకిల్ బస్సులు అలా ఉండాలి సార్. కోటర్లు మా పార్కింగ్ ఉండాలి. అది మెయిన్. అండి పూర్ణ మార్కెట్ శ్రీ వరసి దేవినాయక వర్తక సేవా సంఘం యూనియన్ సెక్రటరీ. నా పేరు గోవింద్ అండి. పూర్ణ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 600 గ్యాంగ్వేర్ షాపులు, 400 పక్కా షాపులు అండి, 1100 షాపులు ప్రత్యక్షంగా పరోక్షంగా పడుతున్నాం. 10,000 మంది ఉంటారండి. ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు రోడ్డు రామరాజు గురించి చాలా బాగా చేశారండి. బాగుంది. 25 years బ్యాక్ శర్మ గారు, ఆసుజ్యోతి గారు వచ్చి లోపల బయట వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ లోపల ఇచ్చేసి వ్యాపారం ఇచ్చారు అందరికీ. అది కాకుండా ఇక్కడ ఏడీసీ అప్పుడు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ గారు ఏడీసీ అయిపోయారు. కొత్త న్యాయంలో ఇక్కడ ఏంటంటే మా ఇల్లు వాళ్ళందరూ ఏంటంటే ఎండకి వర్షం తడిచేవారు. వాళ్ళు వచ్చింటే టైల్స్, షెడ్లు, లైసెన్స్లు, కరెంట్లు అన్నీ ఇవ్వడం జరిగింది. దానితో లోపల బయట వాళ్ళందరికీ లోపల ఇచ్చినప్పుడు శర్మగా రాసులు అంటే మనిషికి ఒక జంగడి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫేక్ ఇది ఎక్కువైపోయారు కదా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఏడు చెప్తున్నారంటే కొత్తగా మార్కెట్ అంటే మనిషికి ఒక్కొట్టు ఉండాలి ఇదండి ఇదన్నారు. కానీ ఈ మార్కెట్ మేము పుట్టక ముందు నుంచి, స్వాతంత్రం రాకముందు నుంచి కానీ ఆశ నుంచి కట్టేసి ఉందండి. దాన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్కరు ఒక ఫ్యామిలీ ఉందంటే ఒక జంగడితో బ్రతకడానికి అవుతుంది. ఇప్పుడు ఉన్నారు వీళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు మేము పుట్టక ముందు నుంచి మార్కెట్లో ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళకి ఏంటంటే అందరూ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, శాలరీ వస్తుంది, ఇక్కడ వ్యాపారం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఆస్తి కొనుక్కోవాలంటే వ్యాపారం పక్కసోకి ఏదో తీసుకుంటారు. పోనీ అది ఓకే మీరు అన్నట్టు తీద్దాం, ఇల్లీగల్గా ఉన్నవన్నీ పోనీ ఇచ్చేస్తాను అంటున్నారు. అలాగే ఉండేవి ఇచ్చేయండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకోటి ఒక స్కామ్లో తయారవుతుంది సార్. ఇది మార్కెట్ కూడా ఆక్షన్కి వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం ప్రవీణ్ కుమార్ గారు ఏంటంటే జీవీఎంసీ ఆక్షన్కి ఇలాగా ఇదైందని చెప్పేసి అందరూ ఫస్ట్ ఒకటి పాడడం, తర్వాత రెండోసారి అంటే ఆక్షన్ మా దగ్గర మాత్రం ఆశీలు ఏంటంటే అది వచ్చినా రాకపోయినా, ఒంట్లో బాగున్నా బాగోపోయినా, కొట్టిప్పినా కూడా కంపల్సరీ ఆశీలు కట్టాలండి. కానీ కడుతున్నాం కూడా. కానీ బయట అయితే అది ఏమీ ఉండదు. రోడ్డు కూడా ఇప్పుడు క్రమబద్ధీకరించారు, చాలా బాగుంది. కానీ ఇలా కట్టడం వల్ల మేము ఇంత కష్టపడి వ్యాపారులు ఉన్నా లేకపోయినా ప్రతి వాళ్ళ చేతిలోనే డబ్బులు బుట్టలోనే అనకూడదు. కుర్రోళ్ళ జీతాలు ఆశలు కట్టడానికి కూడా అవ్వట్లేదు. ప్రతి వ్యాపారం ఏంటంటే ఫైనాన్స్ బుక్లో బట్టి వ్యాపారం రొటేషన్ నడుస్తుంది. ఇక్కడ ఇంత జాబులకి వెళ్ళకుండా అందరూ డిగ్రీ చేసి కూడా అందరూ ఇక్కడే ఉన్నాం. కానీ కడుతుంది ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, యూజ్ వచ్చేది, పవర్ బిల్స్ అన్నీ పే చేస్తున్నాం. కానీ ఇక్కడ ఆశీలు దీనికి రాబోతే ఆశీలు ఎవరెవరు ప్రతి సంవత్సరం బ్యాలెన్స్ పెడతారో అది ముక్కు పిండి వసూలు చేయడం ఆఫీసర్స్, ఈ కమిషనర్స్ ప్లస్ రెవెన్యూ అవి వసూలు చేయకుండా ఓ 10 రోజులు బ్యాలెన్స్ ఉంటే వాళ్ళని మాత్రం వచ్చి గట్టిగా అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సవ్వు, ఎంతవరకు కరెక్ట్. ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఒక 20 రోజుల్లో రిటైర్ అవుతారట. దాన్ని బట్టి ఎతనైట్ చేస్తున్నారంటే ఒక కొట్టు ఉన్నది అనుకోండి, ఒక కొట్టు మీద డబుల్ ఎంట్రీ చేసేసి రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు. ఒక కొట్టు మీద 2 పేరు ట్రేడ్ లైసెన్స్ అంటే పాతగా పురాతన నుంచి వ్యాపారం వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ అమ్మలు వ్యాపారం చేసిన వాళ్ళు ఒక కొట్టు మీద 2 పేర్లు కానీ ఇచ్చేస్తే మాత్రం వాళ్ళు ఏంటి రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు. డబ్బు తీసుకుని పెన్షన్ ఏమో అందుకొని
కానీ ఆ కొట్టు వాళ్ళు ఇద్దరు గొడవ పడతారు, ఇది నా కొట్టు అంటే నా కొట్టు. కానీ ఆ సమస్య మెయిన్ పరిష్కరించుకుంటే కూర్చున్నామండి. ఒక కొట్టు ఉంది పెద్ద కొట్టు, దానికేమో బై వన్ పెట్టడం, ఏదో ఒక ట్రేడ్ లైసెన్స్ కొత్తగా సృష్టిద్దామని చూడటం, అదేమో వీళ్ళకి అనుకూలంగా ఇవ్వడానికేమో చర్యలు స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో ఇదే ఇన్స్పెక్టర్ గారు ఏంటంటే ఇంతకుముందు కూడా అందరికీ ట్రేడ్ లైసెన్సులు ఇస్తానని చెప్పి డబ్బులు ఎక్కువే కలెక్ట్ చేయడం కూడా జరిగింది, చాలామందికి ఇవ్వలేదు. అది ఏంటంటే ఇక్కడ జీవీఎంసీ మహా అయితే ఒక 200 విన్నాలు 10, 20, 50, 200 హైయెస్ట్. కానీ వీళ్ళు 1000 మీద వసూలు చేశారు అందరికీ ఇస్తానని చెప్పి, కానీ ఇవ్వకుండా అలాంటివి కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇవ్వడానికి చూస్తున్నారు. దాన్ని మెయిన్ అరికట్టవలసింది కోరుచున్నామండి. యూరినల్ పాయింట్ ఉందండి సులభ కాంప్లెక్స్ పక్కన అట్టిపల్లి సొంత వెళ్తున్నప్పుడు, అందులో ముక్కు మూసుకొని కూడా వాటర్ సదుపాయం కాదు, కరగడం కాదు, ముక్కు మూసుకొని కూడా సంవత్సరం అయింది. కానీ మొన్న నేను గ్రీవెన్స్ పెట్టడం మొన్న వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూడండి, మీరైనా ముక్కు మూసుకున్న లోపల ఎంత కంపు ఉంటుందో అది కూడా విజువల్ చేస్తే బాగుంటుంది. దీంట్లోనే ఏంటంటే మార్కెట్ ద్వారా జీవీఎంస్ అని ₹1 కోటి ఆదాయం అండి ఒక ఆక్షన్ ద్వారా. అది కాకుండా ట్రేడ్ లైసెన్స్, యూజర్ లైసెన్స్, పవర్ బిల్లు ప్లస్ వేయింగ్ మెషిన్, సేల్స్, వీటి ద్వారా గవర్నమెంట్కి ఎంత ఆదాయం ఉంది. కానీ మాకు కనీస సదుపాయాలు అనేవి లేదు. వీటిపైన కూడా దృష్టి సారించి ఇక్కడ వచ్చిన కస్టమర్లు కూడా బాగా ఇచ్చేసుకొని మా వ్యాపారాలు పెంచి మనం సహకరించవద్దని కోరుతున్నాం. ధన్యవాదాలు. షాపులు కాదు సార్, ఉన్నమాట అందరు షాపులు ఉన్న వాళ్ళే, ఎవరు నేను వాళ్ళు కాదు, రోడ్డులో ఉన్న వాళ్ళే, షాపులు ఉన్న వాళ్ళకి అందరూ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇస్తే మాకే ఇచ్చాడు చోట్లు, అది రోడ్డు మీద రోడ్డు బయట పార్కింగ్ ప్లేస్లో బళ్ళు పెట్టుకోవడానికి మాకు జాగా ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే దుకాణాలు పెట్టుకోవడం వల్ల మేము బండి పెడితే వాళ్ళు పాపం రోడ్డు మీద బతుకుతున్నారు కదా అనేసి మేము ఊరుకుంటే వాళ్ళు మాకు ర్యాష్గా సమాధానం చెప్పేవారు. ఇప్పుడు ఆ దుకాణాలు లేకపోవడం వల్ల మాకు బళ్ళు పార్కింగ్ పెట్టుకోవడానికి జాగా దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మేము సామాన్లు బరువులు మోసుకుని వెళ్ళి ఎక్కడో పార్కింగ్ పెట్టుకుని అక్కడ బండి దాకా సామాన్లు మోసుకొని వెళ్ళాలంటే మాకు కూడా కష్టమే. కానీ ఇప్పుడు బళ్ళు మేము దగ్గరగా తెచ్చి పార్కింగ్ చేసుకోవడం వల్ల మేము సామాన్లు కూడా తీసుకెళ్ళడానికి చాలా సులువుగా ఉంది. ఇప్పుడు ఈ పద్ధతిలో బాగుంది, చాలా ఇలాగుంటే ఇంకా బాగుంటుంది ఫ్యూచర్లో. మార్కెట్ ఈ నెల 20 తారీఖున పాట ఉందంటున్నారు. ఈ పాట 20 తారీఖున పాట ఉందంటున్నారు. ఈ పాట పైన దుకాణాలు పెడితే మాత్రం లోపల ఆశీలు కట్టడానికి మేము కట్టలేము. ఇలాగే కంటిన్యూ జరిగితే మాకు వ్యాపారాలు జరిగితే మేము ఆశీలు కూడా కట్టగలం. వాళ్ళు పాడినోళ్ళకి బయటకు పెట్టుకో.